దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విని బలపరచబడదాం. కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. హల్లెలూయా. దేవునికి ఏమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడి అనుకూల సమయందు మన మొర్రకు, మన ప్రార్థనకు జవాబు దయచేయును గాక. ఆమేన్. ప్రియాతి ప్రియుని దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన చెప్పుచున్నాడు కదా. ఆయన చెప్పుచున్నాడు కదా అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పుతూ ఉన్నాడు కదా రెగ్యులర్గా. ఎందుకు భయపడుతున్నారు? చెప్పే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక మానవుడు చెబితే ఆ మానవుని యొక్క మాటలకి చాలామంది ఎస్ ఈయన నాకు సహాయం చేస్తారని అనుకొని ఎంతో ధైర్యంగా ఉంటారు. కానీ చెప్పే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఈ భూమి, సూర్యచంద్ర ఆకాశ నక్షత్రములను, ఈ భూలోకం సృష్టిని యావత్తును నోటి మాటతో కలుగును అక్కడ కలిగింది. ఆయన చెబుతున్నాడు ఏమని? అనుకూల సమయం నీ మొర ఆలకించితిని, ఆలకిస్తాను, ఆలకించకుండా ఉండను, రక్షణగా నిన్ను ఆదుకొంటిని అంటే అర్థం ఏంటిది? అయిపోయింది అని అర్థం. ఆదుకుంటాను అనట్లేదు, ఆదుకొంటిని. నీ ప్రార్థనకు జవాబు వచ్చే అనుకూల సమయము ఆసన్నమైనదని గ్రహించవలసిన అవసరం ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితి మధ్యలో ఉండి ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నా కానీ, ఏ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావో, ఏ అవసరత కావాలని తీర్చబడాలని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, నీ ప్రార్థనకు జవాబు పొందుకునే సమయము, ఆ అనుకూల సమయము ఆసన్నమైనది. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమందే. నా దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు, నీ మొర్రకు నా దేవుడు దానికి సమాధానం, జవాబు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రియాతి ప్రియుని దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వాక్యము, ఏ వాగ్దానం ఇచ్చినా కానీ ఊరికే ఇవ్వడండి. ఊరికే ఏదో చెప్పి ఏదో ముగించాలి అని ఏదో చెప్పాలి కదా అని చెప్పడం కొరకు చెప్పడండి. బైబిల్లో కూడా ఏదో రాయాలి కదా అని పరిశుద్ధాత్మ ఒక బుక్ నిండాలి, ఒక పేజీ ఇంత పెద్ద గ్రంథం కావాలని రాయించలే దేవుడు. చూడండి, అలా రాసిన పుస్తకాలు భూలోకం ఎన్నో ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం అలాంటిది కాదు. ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. అనుకూల సమయం ఉంది. దాని అనుకూల సంబంధం నీ మొరను ఆలకించితిని, ఆలకించుకొని ఉండను, ఆలకించాను నేను. ఇంతవరకు నీ జీవితంలో ఏమి నువ్వు మేలు పొందుకున్నావు కదా. మరి పొందుకున్నాక ఇప్పుడు ఈరోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? అది పొందుకోలేకపోతున్నాను అని ఎందుకు దిగులుతో ఉంటావు? దిగులుతో ఉండకు. సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నిన్ను ఆదుకుంటుని, రక్షణ నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆయన చెప్పుచున్నాడు ఈ మాటలు. ఇదిగో నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీకు బలహీనత ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, బాధ, బలహీనత, అనారోగ్యం ఉంటుంది. నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు నీ సమస్య. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు, ఆయన చూస్తున్నాడు, జవాబు తప్పకుండా ఇస్తున్నాడు. ఈరోజే అది నువ్వు పొందుకుంటూ పోతున్నావు. దేవునికి స్తోత్రం. కల అనుకూల సమయం వచ్చేసింది. నీ ప్రార్థనకు జవాబు, అనుకూల సమయం ఆసన్నమైంది. పొందుకోవాల్సిన సమయం వచ్చింది. పొందుకుంటావు ఖచ్చితంగా. బైబిల్ గ్రంథమందు హన్న తన జీవితంలో అద్భుత రీతిలో సమాధానం పొందుకున్నది కదా. ఆ సమయం వచ్చిందండి. ఆ సమయం వచ్చినప్పుడు ఆమె గర్భము ధరించింది, కుమారుని కన్నది. బైబిల్లో మనం చూసుకుంటూ పోతే ఆదికాండం నుంచి ప్రకటన వరకు అనేక మంది జీవితాల్లో కూడా ఈ దేవుడు అదేవిధంగా కార్యం చేస్తూ వచ్చాడు. వారు అనేక రోజులుగా, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు జవాబు పొందుకున్నారు. ఒక టైం వచ్చింది. అబ్రహాము అదేవిధంగా ప్రార్థన చేశాడు. ఒక టైం వచ్చింది. యోసేపు ప్రార్థన చేస్తున్నాడు. చెరసాల్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు, వెలివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, అమివేయబడ్డాడు. ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు ఆయన రాజుగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ఇంతకాలం శ్రమలు పడుతూనే ఉండాలని దేవుని చిత్తం అస్సలు కాదు. ఏమాత్రం ఆయనకు ఉద్దేశం కూడా లేదు. అసలు అట్లా ఉంటే దేవుడు నిన్ను కుమార్తె ఎందుకు అంగీకరించుకుంటాడు? ఎల్లకాలం శ్రమలు పడుతుంటే అస్సలు కోరుకోడు. ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నా బిడ్డ, నా కుమార్తె ఇంత కష్టపడుతున్నాడు, ఇక చాలు అనుకొని ఆయన దీవించే సమయం ఆసన్నమైనది. ఆమెన్. నమ్మితే ఈ వాగ్దానం జీవితం నెరవేర్చబడుతుంది. ఆమెన్ అని గట్టిగా చెప్పు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడి మాటను నమ్మండి. అనుకూల సమయం వచ్చింది. ఆ సమయం ముందు దేవుడే చెప్తున్నాడు, నేనే చెబుతున్నాను కదా అని చెప్తున్నాడు. ఈ మాటని నమ్మి నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక అని నీ నోటితో పలుకు. తద్వారా నీ జీవితంలో అనుకూల సమయము త్వరగా ఆసన్నమై నీవు జవాబు పొందుకుందువు గాక. ఆమెను ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
అనుకూల సమయంలో నీ మొర్ర ప్రార్థన ఆలకించిందని రక్షణ దినమని ఆదుకుంటుని అని చెప్పుచున్నాడు అని ప్రభా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప వాగ్దానం నా జీవితం ఎవరిచ్చి మా ప్రార్థనకు జవాబు దయచేసి కష్టంలో నష్టం ఎరుకులు బాధలు ఎరుకు ఇబ్బందులు సమస్యలతో మా జీవితంలో తండ్రి అయ్యా సమాధానం దయచేసి మహిపొందు వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు తండ్రి మా ముందు నుండి బలహీనత తొలగింపచేయండి, అనారోగ్యం దూరపరచండి, ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయండి. మా పిల్లల భవిష్యత్తును ప్రభా తండ్రి వారి జాబులు ఉద్యోగాలు బిజినెస్లు ప్రభా అద్భుతకరంగా మార్చి మహిమ పొంది కార్యాలు జరిగింపచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. సరైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకని పొందుకుంటున్నాం మా ప్రియా పరలోకమైన తండ్రి. ఆమేన్.